మీ టోపీని నేను పెట్టుకోను, నా బొట్టును మీరు ఎప్పుడుಗೂ పెట్టుకోరు. కానీ మా హిందూ సోదరులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతింటున్నటువంటి ఈ గోరక్షకులు ఎంత కాపాడుకున్నా కూడా గోవులను కాపాడుకోలేకపోతున్నాం. ముస్లిం సోదరులు మా మనోభావాలను దెబ్బతినే విధంగానే గోమాంసాన్ని తింటూనే ఉంటున్నారు. దీని మీద మీరు ఏ రకంగా స్పందించదలుచుకోండి? ఏ రకంగా రెస్పాండ్ అవ్వమంటారు చెప్పండి? ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి? ఇంతకుముందు గతంలో కూడాను మనం ఇదే టాపిక్ని మనం టచ్ చేసాము. అది నాకు తెలిసి ఇవాళకి కూడాను దట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ వీవ్స్ కానివ్వండి, లేకపోతే లైక్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రోల్ అయినటువంటి అంశము వీడియో అది. ప్లస్ దానికి ముస్లిం సోదరులు మాత్రమే కాకుండా హిందూ సోదరుల నుంచి కూడా చాలా పాజిటివ్ అవుట్పుట్ వచ్చినటువంటి అంశం. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆవు అనేది మనం ముస్లింలకు అది హలాల్, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ కుర్బానీ అని చెప్పేసి ఏదైతే బక్రీద్ పండగ వస్తుందో, ఆ బక్రీద్ పండగ సమయంలోనే గోభక్తి కానీ, లేకపోతే ఆవు మీద భక్తి కానీ, ఆవు మీద ప్రేమ కానీ పుట్టుకొచ్చిపోయింది. అంతేగాని సంవత్సరం పొడవునా జరిగేటటువంటి ఏదైతే గోవధం ఉందో దానిపై ఎవరు మాట్లాడటానికి సిద్ధంగా ఉండరు. సంవత్సరం పొడవునా మొత్తం కూడాను ప్రతి షాప్లో కూడాను అవి అవైలబుల్ ఉన్నప్పుడు ఆ మాంసం దాని గురించి మాట్లాడటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. కేవలం ఇప్పుడు మాత్రమే నేను గతంలో చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో, ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో, అది ఇప్పుడు ఒక ఉద్యమం రూపం మారింది అని చెప్పేసి, ఉద్యమంగా మారిందని చెప్పేసి మీరు ఇవాళ ఏ సోషల్ మీడియా మాధ్యమం చూసుకున్నా కానీ చాలా స్పష్టంగా ఈ రోజున హిందూ సోదరుల కన్నా ఎక్కువగా ముస్లిం సోదరులు ముందుకు వచ్చి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పేసి క్లియర్ కట్గా డిమాండ్ చేస్తున్నారు. నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరు దాన్ని జాతీయ జంతువుగా ప్రకటిస్తారా, లేదంటే కనుక మేము రాజకీయం కోసం మాత్రమే ఇప్పటిదాకా ఆవుని వాడుకున్నాము అని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తారా అనేది నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్. అంటే ఇది కపట ప్రేమగా కనిపించి ఆ టైంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి ఒక నెపమేసేసి మిగతా రోజులన్నీ యథావిధంగా గోవును తినటం, లేకపోతే హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినటం. అదే కాకుండా మొహమ్మద్ ప్రవక్త వారు చెప్పినటువంటి విషయం, గోవు అనేది కేవలం పాలు తాగడానికి మాత్రమే, నెయ్యి చాలా మంచిది, మీట్ అసలే మంచిది కాదు అని చెప్పారు. అయినా సరే దీన్ని ఈ రకంగా స్వీకరించడం ముస్లిం సోదరుల గురించి మీరు చెప్పిన అంశం కూడా నేనే మీకు చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. నేను ఇక్కడ కాస్త లోపలికి వెళ్దాం. అక్బర్, ఒకసారి అక్బర్ రాసుకున్నటువంటి అతని ఆత్మకథ కానివ్వండి, లేకపోతే ఏదైతే ఉందో మీరు ఒక్కసారి ఆ హిస్టరీ చూసుకుంటే కనుక, అతను వారి యొక్క వంశస్థుల్ని, దాని తర్వాత వారి యొక్క ఎవరైతే అనుయాయులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అతను చెప్పినటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఈ దేశంపై కనుక నువ్వు ఎక్కువ రోజులు దీనికి ఇక్కడ నువ్వు రాజుగా నువ్వు ఉండాలంటే కనుక, నువ్వు ఇక్కడ పరిపాలించాలంటే కనుక, ఇక్కడ ఎవరైతే దేశస్థులు ఉన్నారో వారి యొక్క ధర్మాన్ని నువ్వు పరిగణలోకి తీసుకొని ఆ విధంగా నువ్వు నడుచుకుంటేనే ఈ దేశాన్ని నువ్వు పాలించగలవు అని చెప్పేసి అక్బర్ అంటాడు. అంటే ఇక్కడ ఉన్న హిందూ ధర్మాన్ని ఎస్. ఈ రోజున మీరు చూడండి, ఎప్పుడు కూడాను అక్బర్ యొక్క పరిపాలనలో ఏ రోజు కూడాను గోవధ గురించి కానివ్వండి, లేకపోతే ఆవుని ఇచ్చేయడంలో కానివ్వండి, ఎక్కడ కూడాను మీకు కనిపించదు. అంతెందుకు ఔరంగజేబుని ఇంతలాగా తిట్టిపోస్తారు మన బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, లేకపోతే హిందుత్వ శక్తులు కానివ్వండి. కానీ అట్లీస్ట్ అతనిపై ఆవు గోవధ నెపమైతే అతనిపై లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ దేశానికి పరిపాలించినటువంటి ఎవరైతే స్టూపిడ్స్ మన ఆంగ్లేయులు ఉన్నారో స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొని రావాలి అని చెప్పేసి అప్పుడు ఈ గో అంశాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది మీరు చాలా చాకచక్యంగా మీరు లోపలికి వెళ్తే మీకు తెలిసేటటువంటి అంశాలు. అంతెందుకు, రీసెంట్గా మీకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏదైతే యూనివర్సిటీ ఆయన కట్టాడో, ఆ యూనివర్సిటీ కట్టిన తర్వాత అప్పుడు డే 1 ఆయన చెప్పేశాడు, ఈ యూనివర్సిటీలో ఆవు మాంసం అనేది ఇక్కడ క్యాంటీన్లో దొరకకూడదు. ఇవాళకి కూడాను ఆ యూనివర్సిటీలో మీకు ఎక్కడ కూడాను ఆవు మాంసం అనేది దొరకదు. అంతెందుకు, రీసెంట్గా కాదు నేను చెప్తుంది, 1955వ సంవత్సరంలో మీరు ఇవాళ కూడాను దారుల్ ఉలూమ్ దేవబంద్ ఏదైతే అతిపెద్ద మద్రసా ఉందో మన దేవబంద్లో, ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది. అక్కడ కనుక మీరు ఫత్వా అడిగితే ఆ ఫత్వా 1955 డేట్తో ఆ ఫత్వా అనేది వస్తుంది. అదేమిటంటే, హిందువుల యొక్క మనోభావాలను మనం పరిగణలోకి తీసుకొని ఆవుని వధించడం కానివ్వండి, లేకపోతే ఆవు మాంసాన్ని భుజించడం కానివ్వండి ముస్లింలు మానివేయాలి అని చెప్పేసి ఆ రోజు అంటే 1955లోనే ఫత్వా ఉంది. అప్పటి నుంచి తీసుకొని ఈ రోజు వరకు కూడాను మా వైపు నుంచే ఈ మాట ఉంది తప్పించి ఎక్కడ కూడా లేదు. సరే, ఇదంతా వదిలేయండి.
ఇప్పుడు జరిగేది ఏంటంటే బక్రీద్ పండగ అంశంలో లేకపోతే ఈ గో అంశంలో మీరు రైతుల దగ్గర నుంచి ఆవుని కొంటారు. ఉమ్, రైతుల దగ్గర నుంచి కదా కొనాలి. 95% రైతులు ఎవరండి? ఉమ్. ఎవరు? హిందువులు అయి ఉంటారని మీరు అంటారు. హిందూ సోదరు ఉంటారని నేను చెప్పడం కాదు. అలాంటప్పుడు మీకు ఈ దేశంలో మెజారిటీ సోదరులు ఎవరు? ఉమ్, ఎవరండి మెజారిటీ? ఎవరు? హిందువులే కదా, 100%ఏ కదా, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి అలాంటప్పుడు మేము మా డబ్బులు వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చి జంతువుని కొనుక్కొని మళ్ళా దాని తర్వాత ఆ ఆవుని మళ్ళీ ఈ గో సంరక్షణ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం తప్పించి ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి మేము చాలా స్పష్టంగా మేము చేసే డిమాండ్ ఏంటంటే అసలు ఈసారి నుంచి ఎవరైనా కానీ ఆవుని అమ్మటానికి వస్తే కనుక ఏ రైతైనా కానివ్వండి, ఏ మతస్థుడైనా కానీ ఆవుని అమ్మటానికి తీసుకొస్తే వాళ్ళు వీడియోలు రికార్డ్ చేయడం కాదు, మేమే వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా బయటపెట్టి వాళ్ళపై చట్టపరమైన కేసులు నమోదు చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తారా ఇది? ఖచ్చితంగా చేయడం కాదండి, అదే చేయబోతున్నాం మేము. ఒక్క ఇద్దరు రైతులను ఇంతవరకు ఇదే బయట పెట్టారు మేము ఎప్పుడన్నా? చేయబోతున్నాము, ఇదే మేము చేయబోతున్నాము. ఇంకా ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఉమ్, ఎందుకంటే ఈ ఏదైతే మతోన్మాదం కానివ్వండి, లేకపోతే కులాల మధ్య మతాల మధ్య ఏదైతే మత సామరస్యాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి అంశంలో ఈ ఆవు గోవధ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అసలు గోవధనే మనం వద్దు, అసలు ముందు మీరు దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పేసి మా వైపు నుంచి డిమాండ్ వస్తుంటే కనీసం దీనిపై రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాక్సిమం ఎవరు ఉన్నాయి? డబుల్ ఇంజన్ సర్కారే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్ చాలా తారాస్థాయికి చేరుతుంది. అదేదో మేము వేరే విధంగా చెప్పట్లేదండి. ఈ దేశంలో మత సామరస్యం ముందుకు అడుగు వేయాలన్నా కానీ, లేదంటే గనక ఈ గోవధ చేయటం వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో ఈ దాడులను అరికట్టాలన్నా కానీ ఇదే సరి అయినటువంటి సమయం. ఏ రకంగా అయితే నెమిలి జాతీయ బర్డ్గా ఉందో, పక్షిగా ఉందో, అదేవిధంగా ఏ రకంగా అయితే జాతీయ దీనిగా మన సింహం ఒకటి ఉంది, దాని తర్వాత ఇలాగే అనేకమైనటువంటి జాతీయ గీతం, ఇలాగ అనేకమైనటువంటి అదేవిధంగా జాతీయ జంతువుగా ఆవుని ప్రకటించమని చెప్పేసి ఈరోజు ఫారూక్ షిబ్లియో లేకపోతే ఇంకోళ్ళో చేస్తున్నటువంటి డిమాండ్ కాదు సుమా. ఇది మొత్తం ముస్లిం సమాజం ఈ రోజున మీరు చూడండి, మీరు సోషల్ మీడియాలో ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి చూస్తే మీరు ఒక ఉద్యమంలా కనిపించింది. అది ప్రతి ఒక్కరు కూడాను అదే పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ జంతువుని ఆవునే ప్రకటించాలని చెప్పే మీ యొక్క కోణం కానీ మీ యొక్క డిమాండ్స్ కానీ కపట ప్రేమగా చూడవచ్చా? సరే, ఒక్క నిమిషం. కపట ప్రేమగా కాదు. జాతీయ జంతువుగా ఇప్పుడు ముస్లిం సోదరుల మద్రసాలలో జాతీయ జంతువుని తినొద్దు అని చెప్పవచ్చు ఒకటి. రెండు, ఆల్రెడీ మొహమ్మద్ ప్రవక్త వారు ఇది తినకూడదు అని చెప్పినా కూడా తినేటువంటి కర్మ ఏం పట్టింది ముస్లిం సోదరులకు? ఒకటి, తినకూడదు అని చెప్పి అంత చక్కగా రాసినా కూడా అంత బలవంతంగా తినడానికి గల కారణాలు ఏంటి? మద్రసాలలో తినొద్దు అని ఎందుకు ప్రకటించారు? అసలు మేము తీసుకోము, కొనము, లేదా మీరు అన్నట్టుగా రైతులు తీసుకుంటారా? సిగరెట్ తాగుతారా మీరు? నేను తాగను. మందు తాగుతారా? నేను తాగను. రెండింటిపై కూడా చాలా స్పష్టంగా రాసి ఉంటుంది, ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి. అయినా కానీ ఎందుకు తాగుతున్నారు? ఎందుకని చెప్పి సిగరెట్ తాగేవాడు ఎందుకు సిగరెట్ తాగుతున్నాడు? అవైలబిలిటీ ఉన్నంత వరకు, నీకు అది అవైలబుల్గా ఉన్నంత వరకు దాన్ని యూజ్ చేస్తూనే ఉంటారు. అది మీరు అవైలబుల్ లేకపోతే, ఇప్పుడు మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేశారు. మద్యపాన నిషేధం ఎప్పుడు జరిగింది? సంపూర్ణ మద్యపాన నిషేధం. మద్యం అనేది ఇక్కడ అసలు ఎక్కడా కూడాను అవైలబుల్ లేకుండా చేశాడు కాబట్టి జరిగింది. అదేవిధంగా మీరు సంపూర్ణంగా దానికి మీరు జాతీయ జంతువుగా ప్రకటించేస్తే అయిపోయింది కదా. మీరు అవైలబుల్ ఉంచి, మీరు ముందుంచి ఇది మీరు తినకూడదు అంటే అది ఎంతవరకు సమంజసం? అది అసలు అలా ఎందుకు? మీకు నిజంగా మీకు గోమాతపై పూర్తి విశ్వాసము, అదేవిధంగా గోమాతపై మీకు పూర్తిగా నమ్మకం ఉంటే కనుక జాతీయ జంతువుగా ప్రకటించేయండి, అయిపోయింది కదా. క్లోజ్ సబ్జెక్టు, వన్స్ ఫర్ ఆల్. అసలు ఇంకా దాంట్లో అసలు వేరే డిస్ప్యూటే ఉండదు కదా. ఇంకా దీని నుంచి ఎవరు లబ్ధి పొందుతున్నారు? ముస్లిం సమాజానికి ఒరిగేదేంటి? ఆవు తింటేనే నేను ముస్లింనా? ఏ ముస్లిం క్యాన్ బి ఏ గుడ్ ముస్లిం వితౌట్ హ్యావింగ్ నాన్ వెజ్ ఇట్ సెల్ఫ్. అసలు ఆవు మాంసం తీసి పక్కన పెట్టండి. అసలు ఆవు మాంసాన్ని అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆవు మాంసంలో మీకు ఆరోగ్యం లేదు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు కానివ్వండి, లేకపోతే పెరుగు కానివ్వండి, లేకపోతే వాటి నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాలు కానివ్వండి, అవి మీకు మంచివి తప్పించి ఆవు మాంసం అనేది మీకు మంచిది కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా హితబోధన అనేది ఉంది.